నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. భారతదేశంలో హల్చల్ చేసినటువంటి వార్త మోనాలిసా. ఏదైతే ప్రయాగ్రాజ్లో జరిగినటువంటి కుంభమేళ విషయంలో పెద్దగా పూసలు అమ్ముకుంటున్నటువంటి మహిళను సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేసినటువంటి విషయం. తర్వాత ఒక్కసారిగా సినిమా ఫీల్డ్లో తర్వాత సినిమా హీరోయిన్గా అవకాశాలు దక్కుతున్నాయంటూ కూడా సోషల్ మీడియా వార్తలు కూడా బలంగా వినిపించినటువంటి తరుణం. అయితే రీసెంట్గా తాను ఒక ముస్లిం వ్యక్తిని, అంటే ఇతర రిలీజియన్ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కూడా కొంత హిందూ సంఘాలు మరియు కుటుంబాలు కూడా లవ్ జిహాద్ అని తెలియనటువంటి అమ్మాయిని తీసుకొని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నానంటే కూడా ఒక పెద్ద కోణంలో మాట్లాడిన తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత నేను ఇష్టపూర్వకంగా వచ్చాను, దీంట్లో ఎలాంటి లవ్ జిహాద్ లేదని మోనాలిసా చెప్పడం, ఇదంతా కూడా గతంలో చూసాం, గత 2 వారాలు 3 వారాల కింద. కానీ ఈరోజు తన భర్తపై ఫోక్సో కేసు నమోదైంది. మోనాలిసా భర్త ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఫోక్సో కేసు నమోదైంది. అటు ఎందుకు అయింది అనే కోణంలో మాట్లాడుకుంటే 16 ఏండ్ల 2 నెలల ఏజ్ ఆమె, అంటే 16 ఏండ్లు ఉండడం, తర్వాత ఇది మైనర్ కింద రావడం, ఇదంతా కూడా కొంత కుటుంబాలు కూడా మా ఇంటికి మా పిల్లని పంపించేసేయండి అనడం. తర్వాత ఎవరైతే తన తండ్రి మోనాలిసా తండ్రి ఉన్నాడో మోనాలిసా తండ్రి కూడా కాల్ చేసి బతిమలాడుకునే ప్రయత్నం చేసినా కూడా తన భర్త ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మమ్మల్ని బ్రతకనివ్వడు అనే భయం వేస్తూ ఉన్నది, మా ప్రాణాలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది, మమ్మల్ని ఏ టైంలోనే చంపేసే ప్రయత్నం జరగవచ్చు అనే కోణంలో కూడా తండ్రి చెప్పడం చూసాం. తర్వాత ఇప్పుడు ఫోక్సో కేసు అనేది కూడా పెద్దగా హల్చల్ చేస్తున్నటువంటి వార్త. అంటే మోనాలిసా భర్త ఎవరైతే ఉన్నారో తనను ట్రాప్ చేసి మైనర్ గర్ల్ని పెళ్లి చేసుకున్నాడు అనే కోణంలో కూడా కొంత సామాజిక వర్గం మాట్లాడుతూ ఉన్నారు, తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నారు. మరి అంటే చట్టాలు ఏం చెప్తా ఉన్నాయంటే మైనర్గా ఉన్నటువంటి ఎవరినైనా పెళ్లి చేసుకున్నా ఏదైనా సంఘటనలు జరిగినా కూడా వాళ్ళపై కఠిన చర్యలు, పోక్సో కేసు ఏదైతే ఉంటుందో ఆ పోక్సో కేసు కూడా పెద్ద ఎత్తున వాళ్ళపై అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ యొక్క విషయంలో మరి మోనాలిసా ఏం చెప్పదలుచుకున్నది, అసలు మోనాలిసా విషయంలో ఇప్పుడు 16 ఏండ్లకు సంబంధించినటువంటి మోనాలిసా ఎలా రియాక్ట్ కాబోతా ఉన్నది, దీని మీద ఫోక్సో కేసు మరి ఎవరు పెట్టారు, అసలు ఏం జరిగింది, మోనాలిసానే ఫోక్సో కేసు పెట్టిందా లేకపోతే తల్లిదండ్రులు పెట్టారా అనే కోణంలో కూడా కొంత అలజడి సృష్టిస్తున్నటువంటి వార్త ఇది. మరి మోనాలిసా సంబంధించినటువంటి విషయంలో కూడా తన డైరెక్టర్ ఎవరైతే మొట్టమొదటిగా అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ కూడా అతనిపై కూడా పెద్ద ఆరోపణలు చేసినటువంటి సందర్భం చూసాం. అంటే నాపై కొంత దురుసుగా ప్రవర్తించడం, కొంత ఫిజికల్గా కలవాలని నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి కూడా, ఇవన్నీ కూడా అంటే నన్ను లొంగ తీసుకోవడానికి, ఫిజికల్గా నన్ను వాడుకోవడానికి కూడా డైరెక్టర్ నన్ను ఇలా చేశాడంటూ కూడా మాట్లాడినటువంటి విన్నాం. అంతకంటే ముందు ఆయనే నా దేవుడు, నాకు అవకాశాలు కల్పించాడని చెప్పిన తర్వాత పెళ్లి తర్వాత డిఫరెంట్ రోల్గా మాట్లాడినటువంటి మోనాలిసా తన భర్తపై ఫోక్సో కేసును మరి ఏ విధంగా చూడొచ్చు అనే కోణంలో కూడా కొంత మాట్లాడుతున్నటువంటి సందర్భం. కానీ తల్లిదండ్రుల వద్దకు ఇప్పుడు మోనాలిసా వెళ్తుందా లేక తన భర్తపై ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉన్నది, మోనాలిసాకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి సీరియస్ యాక్షన్ ఉండబోతా ఉన్నది అనే కోణంలో కూడా కొంత పోలీసులు దీనిపై మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ కూడా కుటుంబీకులు చెప్తా ఉన్నటువంటి తరుణం. అయితే మరొక సందర్భం ఏంటంటే ఎక్కడైనా కానీ మైనర్లకు పెళ్ళి అయితే కానీ ఇమ్మీడియట్గా పోలీసులు ఎంటర్ అయ్యి దాంట్లో విడిపించే ప్రయత్నం చేస్తారు. కానీ మోనాలిసా విషయంలో మాత్రం పోలీసులే ఇక్కడ సపోర్ట్ చేసినటువంటి మాట. అంటే తల్లిదండ్రులను పిలిచి తర్వాత రాను అని మోనాలిసా చెప్పడం తర్వాత కేరళ వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా సంఘటన చూసాం. అంటే మోనాలిసా 16 ఏండ్ల పాప అని ఎవరికి తెలియదా, లేకపోతే పోలీసులకు తెలిసి కూడా ఏమన్నా ఇక్కడ కేరళకు ఆ అబ్బాయికి ఏమైనా సపోర్ట్ చేసి మాట్లాడారా అంటూ కూడా తల్లిదండ్రులు కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. మా పాపను మాతో పంపండి, మేము ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేస్తామంటూ కూడా మాట్లాడతాం. కానీ ఫోక్సో కేసు అనేది చాలా చట్టానికి చాలా సివియర్ యాక్షన్ ఉండేటువంటి కేసు అది. చూడాలి మరి ఫోక్సోకి సంబంధించినటువంటి కేసులో తన భర్తకు శిక్ష పడుతుందా లేకపోతే దీనిపై మోనాలిసా ఏం మాట్లాడుతుంది, తర్వాత తల్లిదండ్రులకు దగ్గరికి పోయే అవకాశాలు ఉంటాయి అనే ఎన్నో 1,00,000 ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశాలు త్వరలోనే ఉన్నాయంటూ కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి.